నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజైన ఈ రోజు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు అశ్వవాహన దిశులై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంలో ఆవహింపచేసి వాహన పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. విద్యుత్ దీప కాంతుల నడుమ ఆలయ ప్రదక్షిణలతో ఉత్సవమూర్తులను ఊరేగింపగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం నిర్వహించారు. సుమారు 18 రకాల పుష్పాలు, 3 రకాల పత్రాలు, 9 రకాల ఫలాలతో విశేషంగా అర్చనలు జరిపించారు. అనంతరం ఏకాంత సేవ నిర్వహించి శయన మందిరంలో ప్రత్యేక పుష్పాలంకరణల మధ్య శయనోత్సవం ఘనంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాలలో దేవస్థానం ఏఈఓ హరిదాస్, అర్చకులు, సిబ్బంది, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. నేటితో ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి.